అన్నయ్య మీ పేరు ఏంటన్నయ్య? అన్నయ్య గారు మీ పేరు సోన్ రాజు గారు అన్న ద్వారా ఈ వాడకట్టులో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు, చిన్నపిల్లలకు, పెద్దవారికి ఈరోజు దేవుడు కొన్ని విలువైన మాటలు వినిపించబోతున్నారు. మీరు అనుకోవచ్చు సోన్ రాజు గారి పరిస్థితి మీకు అందరికీ తెలుసు. సోన్ రాజు గారిని చూస్తున్నప్పుడు కొంతమంది వేలన చేసేవారు కూడా కొంతమంది ఉన్నారు. మిమ్మల్ని ఎవరిని ఏమని చేశారన్నా ఎప్పుడైనా మీ చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు? సోన్ రాజు అన్న చేసేవారు ఉంటారు. కానీ దేవుడు ఈ సోన్ రాజు గారిని ఈ ఊరిలో ఎందుకు పుట్టించాడో మీరు చూడగలిగితే చాలా ఆశ్చర్యపోతారు ప్రేమ. సోన్ రాజు గారి వయసు సుమారుగా ఒక 36 సంవత్సరాలు ఉంటుందన్న మీకు? 40 ఉంటాయి. సరే 70 అనుకో. ఈ సంవత్సరాలు దేవుడు ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన ద్వారా మనుషులైన మనము దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనే కాదండి, ఎవరైతే అంగవైకల్యం కలిగిన వారైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని ప్రణాళికతో భూమి మీద పుట్టారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఈరోజు మీరు చూడగలిగితే దేవుడిచ్చిన ఈ 66 సంవత్సరాలు ఎలా ఉపయోగిస్తున్నారండి లోకంలో? ఎలా ఉపయోగిస్తున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారికి ఉపయోగిస్తున్నారు. దేవుడిచ్చిన ఈ 6 అడుగుల దేహంలో అవయవాలు మీరు ఆలోచిస్తే దేవుడు ఒక విధంగా అనుకున్నాడు, మనిషి ఒక విధంగా ప్రవర్తిస్తున్నాడు. దేవుని అవయవాలు దేవుని కొరకు ఉపయోగపడవలసింది పోయి ఎవరిష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నట్లుగా కనబడుతుంది ప్రేమ దేవుడు. మీరు చూడగలిగితే తండ్రి అయిన దేవునికి ఎవరిని మొదట నుంచి ఆయనకి బాధే. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి మొదటి నుంచి బాధే ఆయనకి. ఆయన ఏది చేసినా మనుషులు వ్యతిరేకంగా తిరగబడారే తప్ప అసలు ఈ భూమి మీద ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, మనుషులు ఇలా ఎందుకు పుడుతున్నారు, ఇలాంటి ఆలోచన ఈరోజు మనిషికి లేదు ప్రేమ దేవుని వల్ల. కోడి ఉన్న కనుక కోసుకుని తినేస్తాడు, మేకలు ఉన్నాయి కనుక మేకలు తినేస్తాడు, అన్నం ఉన్న కనుక వండుకొని అన్నాన్ని తినేస్తాడు. అసలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ భూమి మీదకి? ఆలోచించారండి. దేవుడు మనుషులు దేవుని ప్రణాళిక చొప్పున మనుషులు ఈ భూమి మీదకి రప్పిస్తే తన ఇష్టం వచ్చినట్లుగా తన బ్రతుకుతున్నట్లుగా కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ప్రకృతిని చూడండి, ఎవరు చేయగలరు చెప్పండి? ఈ ప్రకృతిని, ఆ చెట్లను, ఆ కాయలను, ఆ గాలి, ఆ నీరు, ఆకాశము, వర్షము ఎవరైనా చేయగలరండి? ఈ లోకంలో ఎవరైనా చేయగలరా? ఉన్న వాటిని ఉపయోగిస్తాడు కానీ ఎవరు కూడా ప్రేమ దేవుని వల్ల తయారు చేయలేని పరిస్థితి ప్రేమ దేవుని వల్ల. కనీసం దేవుడు వాటిని చూసేనా నన్ను తెలుసుకుంటారా బాబు, వాటిని చూసేనా నన్ను ఆలోచన చేయండి అని చెప్పాడండి. అది కూడా లేదు మనుషులకి. కొన్ని చర్చిల్లో ప్రతి ఆదివారం ఎంతో మంది దైవజనులు చెబుతూ ఉంటారు, ఊరి యవ్వనుడా నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు, పెద్దవాళ్ళ పట్ల నీ బతుకు ఇలా సాగించు అని చెబుతూ ఉంటే ఏమండి సెల్ ఫోన్తో నొక్కుకునేవాడు ఒకడు, అమ్మాయిల వైపు చూసేవాడు ఒకడు, ఏమండి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ పాటలు వినేవాడు ఒకడు. ఇలా చూసుకుంటూ పోతే ప్రేమ దేవుని వల్ల ఈరోజు మనిషి పాడైపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రతి దినము తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన ఆవేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రేమైన దేవుని వల్ల మీరు చూడగలిగితే కనుక ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం మీరు చదవగలిగితే అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని రాయబడి ఉంది. చూడండి, ఎవరు చూశారంట? ఏం చూస్తున్నారు? హృదయం చూస్తున్నాడు. మనిషి నీటిగా, అందముగా, తెల్ల చొక్క వేసుకుని నీటి కనబడచ్చు, కానీ హృదయంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? పరలోకంలో ఉన్న తండ్రికి తెలుస్తుంది. ప్రేమన దేవుని వల్ల అదే చెబుతున్నాడు. చూడండి, ఏం చెబుతున్నాడు మన దేవుడు? ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనును అని రాయబడి ఉంది. ఈ వచ్చిన మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఆయన బాధ తెలియదు. ప్రేమైన దేవుని వల్ల హృదయములో నొచ్చుకొనెను, బాధపడ్డాడు. హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. చెప్పాలంటే నొచ్చుకోవడం అంటే ఏంటి? గుండెలో నొప్పి రావడం, హార్ట్ అటాక్ వచ్చింది. తన పిల్లలు తన మీదే తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డారు? ఈరోజు మనం బైబిల్ పట్టుకుని లోకంలోకి వెళుతున్నప్పుడు ఎలాంటి మాటలు అంటున్నారండి యేసుక్రీస్తు వారిని? ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు యేసుక్రీస్తు వారిని? 3 మేకులు పీక్కోలేని వాడు, వ్యభిచారికి పుట్టాడని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఈరోజు సమాజం. అలాంటి వారికి నువ్వు బుద్ధి చెప్పేవారిగా ఉండాలా లేదా? క్రైస్తవుడు అనబడిన వారు బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. ప్రేమైన దేవుని వల్ల కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, నోరు బాగుంది, నీ శరీరం అంతా బాగానే ఉంది, అయినా నువ్వు క్రీస్తు కొరకు నువ్వు కథలు లేనప్పుడు ఆయన ఊరుకోడండి. ఆయన ఊరుకోడు. నువ్వు వెళ్ళకపోతే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఊరుకోడు. ఇదిగో ఇలాంటి వారిని పంపించి ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తాడు. ప్రేమ దేవుడు ఆశ్చర్యపోతాడు. ఇలాంటి వారి గురించి బైబిల్లో రాయబడి ఉంది. ప్రేమ దేవుడు రాయబడి ఉంది. ఆయన ముందే తెలిసి ఉంటుంది మనుషులు పిల్లలు ఇలా తయారైపోతారని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఏదో ఒక రకంగా వారు నా దగ్గరికి రావాలని, నన్ను తెలుసుకోవాలని, నా గురించి ఆలోచించాలని ఏదో రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రేమ దేవుడు అన్నాడు. మేము ఎక్కడ వారు నాకు తెలియదు, నేను వస్తాను ఈరోజు. తమ్ముడు నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేశాడు. తెలియదు, ఎవరికేమీ తెలియదు. ప్రేమల దేవుని వల్ల ఏ క్షణాన ఎవరి ద్వారా ఏ మాట వినిపిస్తాడో తెలియదు. ప్రేమల దేవుని వల్ల నువ్వు విని దేవుని కొరకు ఆలోచన కలిగి ఉంటే నిత్య జీవమైన రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రేమల దేవుని అవకాశం ఉంది. చూడగలిగితే నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే ప్రేమల దేవుని వల్ల మోషే గారి గురించి చెప్తున్న మాట చూడండి. మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను. నీ నోటి మాన్యము నాలుక మాన్యము గలవాడినని యెహోవా చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినే గాని, చెవిటి వాడినే గాని, దృష్టి గలవాడినే గాని, జాగ్రత్తగా వినండి, గుడ్డి వాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే అంటున్నాడు దేవుడు. ఎవరు పుట్టించాడు ఇప్పుడు ఆయన్ని? ఎవరు పుట్టించాడు? యెహోవా. గుడ్డివారి కానీ, మూగవారి కానీ, అంగవైకల్యంగా ఉన్నవారు ఎవరినైనా కానీ ఎవరు పుట్టించారు? ఆ తల్లిదండ్రులు పాపం చేశారా? అదే అనుకుంటారండి చాలా మంది. వీడు కాళ్ళు లేని వాడిగా పుట్టాడు, వాడు కళ్ళు లేని వాడిగా పుట్టాడు, వీడు అవయవాలు పాడైపోయిన వాడిగా పుట్టాడు, తల్లిదండ్రులు ఏ పాపం చేశారని అనుకుంటారు. ప్రేమ దేవుని వల్ల అది కరెక్ట్ కాదు. దేవుడే పుట్టించాడు వాళ్ళని. ఎందుకు పుట్టించాడు? నీ కోసం, నా కోసం. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో వారందరూ దేవుణ్ణి తెలుసుకోవాలని ఇదిగో ఇలాంటి వారిని పుట్టించాడు. కనీసం వీళ్ళ చూసేనంటేనే దేవుణ్ణి నమ్ముకుంటారని, దేవుని దగ్గరికి వస్తారని, ఆరాధనలో పాలు పొందుతారని దైవజనులు చెబుతున్న మాటలను అంగీకరిస్తారు. ఈ రోజు చూడండి ఎలా ఉన్నారు మనుషులు, ఎవరు ఇష్టం వచ్చినట్లుగా. చాలా భయంకరంగా ఉంది ప్రేమ, చాలా భయంకరంగా. మాకు వస్తూ ఉంటుంది ఒక్కొక్క న్యూస్.
నేను న్యూస్ ఛానల్లో మేనేజర్గా పనిచేస్తాను. న్యూస్ ఛానల్ మేనేజర్. మాకు ఎన్నో న్యూస్లు వస్తుంటే చాలా భయంకరంగా ఉన్నారు యవనస్తులు. ఈరోజు చాలా ఘోరంగా ఉన్నారు ప్రేమ. అవి వర్ణించలేము ఆ మాటలు. ఎందుకు అలా తయారైపోయాడంటే ఇదిగో దేవుడు పెట్టిన అవయవాలు ఎందుకు ఉపయోగించుకోవాలో తెలియక ప్రేమ దేవుడు. ఎవరు చెప్పండి? ఇది మత గ్రంథం అన్నది ఎవరు చెప్పండి ప్రేమ? ఎవరన్నా చెప్పగలరా మత గ్రంథం అని? ఇలాంటి విషయాలు ఎన్నో రాయబడి ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఏమంటే ఈ భూమి మీదకి వచ్చిన వాటి కొరకు పరిశోధించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈ లోకంలో. కానీ దేవుడు 200 రూపాయల విలువ గల ఈ పుస్తకంలో 66 పుస్తకాలలో దేవుడు చక్కగా రాయించి ఇచ్చాడు ప్రేమ. ఇది చదవటే మనిషి భయంకరంగా క్రూరంగా మృగంగా మారిపోతున్నాడంటే 66 పుస్తకాలు చదవకపోవడమే ప్రేమ. ఆయన ప్రయత్నాన్ని చూడండి, ఆయన ప్రేమను చూడండి ప్రేమ. ఎంత చక్కగా దేవుడు వారిని మన కొరకు పుట్టించాడు. చూడండి, మీరు ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదవగలిగితే అక్కడ కూడా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. చదవండి. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగు అంగహీనుడునకు జీవములో ప్రవేశించుటకు నీకు మేలు. ఎంత గొప్పగా రాశాడండి, ఎంత బాగుందో చూడండి మాట్లాడిన మాట. మనుషులు రాసే పుస్తకం కాదు, మనుషులు పుట్టిగించే పుస్తకం కాదండి ఇది. స్వయాన దేవుని మనసు కన్న తండ్రిని దేవుని తన పిల్లల కొరకు రాయించిన విలువైన మాటలు, గొప్ప మాటలు. చూడండి ఎంత బాగుందో చూడండి మాట. చదవండి, మళ్ళీ తక్కిన చదవండి అన్న. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట, అగ్నిలో నరకములో పడవేయుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు అంటాడు. చూడండి ఎంత గొప్పగా రాశాడండి. ఎవరైనా బాధపడి ఉంటే ప్రేమల దేవుని వల్ల ఈ మాటలు ఈ రాత్రి మీరు హృదయంలో భద్రపరుచుకొని హ్యాపీగా బతికేసేయండి. హ్యాపీగా బతకండి. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో మీకు నాకు ఇది లోటు ఉంది, అది లోటు ఉంది, నాకు ఇది బాధ ఉందని ఎప్పుడు మీరు బాధపడకండి ప్రేమల దేవుని వల్ల. బాధపడకండి. దేవుడు నిర్ణయం. మీరు ఇలా ఉన్నారంటే, ఇలా పుట్టారంటే దేవుడు నిర్ణయం. మనుషులు కనీసం వేలాంటి వారిని చూసిన అయినా మీరు జ్ఞానం తెచ్చుకోవాలి. దేవుని దగ్గరికి మీరు నడవాలి. దేవుడు ఆలోచనలో ఎప్పుడు ఉండాలి. దేవుని పనిలో మీరు ఉండాలి. ఈరోజు అన్ని బాగున్నవాడు ఏమి నిజంగా ఆయన అంక చూడగానే నాకు సిగ్గేసింది. చాలా బాధ కూడా కలిగింది. ఒక చెయ్య నడవలేకపోతుంటే డేవిడ్ అన్న ఇంకో అన్న కలుస్తుంటే సిగ్గుపడాలి ప్రేమ దేవుడు అన్నారు మనుషులు. క్రైస్తవుడు అనబడిన వాడు ఇలాంటి వారిని చూసి సిగ్గుపడాలి. తినేసి పడుకొని ఇష్టం వచ్చినట్లుగా పేట్లైపోవడం కాదు. క్రైస్తవుడు సిగ్గుపడాలి. అరే అన్నీ బాగోకపోయినా దేవుని పనిలో ముందుకు సాగుతున్నాడు కదా, నేనేం చేయాలి? దేవుడు నాకు ఇచ్చిన అవయవాలు ఎంతో చక్కగా ఉన్నాయి. చూడడానికి కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. నేను ఇంకెంత గొప్పగా చేయాలి అని ప్రతి మనిషి ప్రేమల దేవుని వాళ్ళరా ఆలోచన కలిగి ఉంటే ఈరోజు ఏమండి కన్న తండ్రి దేవుడు గొప్పగా మనకు రచన చేసేవాడుగా ఉంటాం. నిత్య జీవానికి మనం వెళ్ళిపోతాం. చాలా విలువైన పట్టణం అది ప్రేమల దేవుడు. పరలోకం అనేది చాలా సంతోషకరమైన పట్టణం అది. అలాంటి లోకాన్ని మీరు పాడు చేసుకోకండి, దయచేసి పాడు చేసుకోకండి. చాలా విలువైన పట్టణం. ఆ పట్టణాన్ని శరీరకంగా బ్రతికి ప్రేమల దేవుడు వల్ల దేవుడున్న లోకాన్ని మీరు పాడు చేసుకోకండి. మొదటి యోహాను సువార్త 9వ అధ్యాయం 1-2 వచ్చిన ఆయన మార్గమున పోవచుండగా వృద్ధి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు
బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడు కన్నవారా అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు ఆ రోజుల్లో. ఎవరైతే ఈ రోజు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు వారు చెబుతున్నట్టు మాట ప్రేమన దేవుని వల్ల చదవమ్మా. యేసు వీడి కన్నవాడైనను పాపము చెయ్యలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడే పుట్టెను. ఎందుకు పుట్టారు? దేవుని కార్యాలు ప్రత్యక్షపరచడానికి జాగ్రత్తగా ఆలోచించేయండి. నిన్ను చూడగానే నువ్వు ఏం చేయాలి? దేవుని కార్యాలు ప్రత్యక్షపడాలి, నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి రాత్రి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఆలోచించి మంచి తరుణం అండి. దేవుడు మీ హృదయాలని తడుతున్నాడు. ఈ రాత్రి తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపును తెరవండి. దేవుడు చెప్పిన ఈ మాటలు మీ హృదయాలలో భద్రపరచుకోండి. దేవుడిని దయచేసి తెలుసుకోండి, నేర్చుకోండి. మీకున్న దగ్గరగా ఉన్న చర్చిలకి వెళ్ళండి. దేవుని దైవజనులు చెప్పిన మాట మీరు వినండి, మీరు మార్చుకోనండి. మీరు చేసిన పాపాలను పశ్చాత్తాపడి మారు మనసు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏదో ఒక రకంగా ఆయనను దగ్గరకి తీసుకోవాలని ప్రేమ దేవుని వల్ల ఆయన ప్రయత్నం చూడండి, ఆయన ప్రేమను చూడండి, ఎంత బాగుందో చూడండి ఆయన ప్రేమ. అలాంటి దేవుణ్ణి ఈరోజు సమాజం ప్రేమ మత గ్రంథాన్ని ముద్ర వేస్తుందండి. చివరికి తన సొంత కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని భూమిని పంపించి ఎలా చనిపోయాడండి? చాలా చంపారండి, ఎంత ఘోరంగా చంపారు. తన శరీరాన్ని ముక్కలుగా భావించారు. ఇదిగో ఈ చేతుల మీద ఏం చేశారండి? మేకులు కొట్టారు ప్రేమ దేవుని వల్ల. ఈ చేతికి పెట్టిన మేకు ఈ చేతికి అందట్లేదని చెప్పి లాగి మరి మేకు వేశారండి. ముళ్ళ కిరటం పెట్టారు, ఏమండి ఉమ్ములు వేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఎంత అవమానించారండి మనుషులు. చాలా బాధ పెట్టారండి. చదువుకుంటూ ఆ మత్తయి సువార్తలు వాటిలో చదువుతున్నప్పుడు అండి ఏడుపు వచ్చేస్తుంది ప్రేమ దేవుని వల్ల. ఎందుకు నాయన మా మీద ఎందుకు అంత ప్రేమ అండి? ఎంత ప్రేమ మనమంటే అలాంటి దేవుని నువ్వు కాళ్ళతో అనుకుంటావా? అలాంటి దేవుడి గురించి నువ్వు సమాజానికి వెళ్ళి నువ్వు చెప్పవా? ఆలోచించండి. ఈరోజు ఎంతో మంది దేవుని ఎడక తమ ఇష్టం వచ్చినట్లుగా తమ బ్రతికి చనిపోయి భయంకరమైన నరకానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది కదా. క్రైస్తవుడుగా నీకు బాధ్యత ఉంది. ఆదివారం వెళ్ళి ఆ రొట్టె ఆ శరీరము ఆ రక్తమును తీసుకున్న నీకు ఇదిగో తండ్రి అయిన దేవుడు మనకు పెట్టిన పని ఉంది ప్రేమ దేవుడు మాట పని ఉంది. ఆ పని గుర్తుపెట్టుకోండి. తినేసి వచ్చేసేవాళ్ళని కాదు ప్రేమ దేవుడు మాట. ఆ పనిని కొనసాగించడానికి మీరు పూనుకోనండి. కనీసం ఆదివారం ఒక్కరోజైనా సువార్త పనిలో ముందుకు సాగిన ప్రేమ. కొంతమంది మనం రక్షిస్తాం. వయసు అయిపోతుంది, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు ఉపయోగపడ్డావు. నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి తాగావు, తందనాడావు ప్రేమ దేవుడు. ఇదిగో వయసు అయిపోయినప్పుడైనా యేసుక్రీస్తు నువ్వు ధరించుకో. నువ్వు చచ్చిపోయిన వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్ళిపోతావు ప్రేమ దేవుడు. అది గుర్తుపెట్టుకోండి, అది ఆలోచన చేయండి. ఆ మహాపట్నాన్ని, విలువైన పట్టణాన్ని నువ్వు పాడు చేసుకోకండి ప్రేమ దేవుడు, పాడు చేసుకోండి. చివరిగా గొప్ప యోధులుగా ముందుకు సాగండి, క్రైస్తవులుగా నిలబడండి, క్రీస్తు సైన్యులుగా నిలబడండి. అనేకుల ఆత్మను మీరు రక్షించండి. మరికొన్ని విలువైన మాటలు మరి పాలకొల నుండి వచ్చారు, ఆయన కూడా తెలియజేస్తారు కనుక చక్కగా ఆలోచన కలిగి మంచి మనసుతో చక్కగా ఆలోచన కలిగి చేయండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన నికరమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు. ఆయన ఈ గ్రామంలో ఉన్నటువంటి వారకట్టులో ఉన్నటువంటి వారికి కొన్ని మాటలు మీ 66 పుస్తకాల్లో రాయించిన వాటి విషయాలు తెలియజేశారు. ఆయన వారు ఎట్టి మనసుతో విన్నారో మాకేంటి తెలియదు కాదు. ఆయన మీరు చెప్పమన్నారు, వారికి చెప్పాం. వారు ఎలాంటి ఆలోచనతో ఈ మాటలు తీసుకుంటారో మాకు తెలియదు కాదు. ఆయన మీ చిత్తమైతే ఆయన వారి హృదయాలు తెరవండి, ఈ సన్నిధికి చేర్చండి.
ఎవరైతే ఈ పట్టణంలో ఈ గ్రామంలో నీ మాటలు ప్రచురణ చేస్తున్నారో ప్రతి దైవజనులను దీవించి ఆశీర్వదించండి, విశ్వాసం దీవించి ఆశీర్వదించండి. ఆయన నా తర్వాత మాట్లాడుతున్నటువంటి సహోదరుడితో తమ్ముని బట్టి ప్రార్థిస్తున్నాను. మీరే తోడే నడిపించండి, చక్కటి మాటలు వినిపించండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చించే భాగ్యం అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఈ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థనామంలో అడిగి పెట్టుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. చేశారు. ధ్యానం చేసినప్పుడు దేవుడేమన్నాడు, చక్కని జలప్రాయం రప్పిస్తామన్నప్పుడు వేలన చేశారు. ఇప్పుడు ఉన్నారు వేలన చేసిన వారు, అప్పుడు కూడా ఉన్నారు. అంటే చూడండి, వీళ్ళెవరో మీటింగ్ పెడితే వస్తుందేంటి అని అనుకుంటున్నాను. మేము ఏ సంఘాన్ని ఉద్దేశించి పెట్టా, ఆ సంఘమని ఈ సంఘమని కాదు. మా సువార్త దండయాత్ర పెట్టాలనుకున్నాం. సువార్త దండయాత్ర పెట్టి నైట్ మీటింగ్ పెట్టాలనుకున్నాం. కొన్ని వస్త్రాలు వికలాంగులకి, కొన్ని ముసలి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని మా స్టీమ్ తెచ్చింది. వచ్చిన వారు పొందుకుంటారు, రాకపోతే ఇంకో దిక్కుని పెంచుతారు. మాకేం అభ్యంతరం లేదు. కానీ అంటే అగ్రహారంలో ఒక పాస్టర్ గారు మాకు ఎంకరేజ్ చేశారు, కుప్పవారం గారు, కుప్పారావు గారు. మరి ఎంత బాధ అంటే చాలా బాధ. ఒక ఉన్నగురోడు బయట వాళ్ళ స్టీమ్ని తీసుకొచ్చి ఇక్కడ సువార్త అందించి చక్కగా వాక్యం అందిస్తున్నారు. ఆయనకి అంత అవమానం అన్నది కూడా మీకు గుర్తురాక ఎవరింట్లో ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పరేంటండి అంటే అది మాకు అవమానం కాదు, మేము దులిపేసి వెళ్ళిపోతాం. అది మీకే సాక్ష్యం. పరలోకంలో ఈ భూమి సాక్ష్యం చెప్తారు. పలానా వారు వచ్చి సువార్త అందించారు, మీరు వెళ్ళారని అడిగినప్పుడు మీరే లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే సువార్త అందించిన వారి పాదాలు సుందర పదములు అంట. చూడండి పెద్ద మాకు అదే మా వాళ్ళకి కార్లు ఉన్నాయని అంటలేదు, మా వాళ్ళకి కార్లు ఉన్నాయని అంటలేదు. కానీ చూడండి, పెద్ద పెద్ద సూట్ వేసుకుని, పెద్ద పెద్ద షూ వేసుకుని వచ్చిన వాళ్ళు పెద్ద పాస్టర్లు. మాలాంటి వాళ్ళు పెద్ద పాస్టర్లు కాదు, గుర్తించరు. అలాగే మరి చక్కగా అధ్యక్షులుగా నడిపిస్తున్న మా యాన గారికి, మరి శివతోడుగా మాకు అండగా ఉంది డేవిడ్ గారు, మరి మా ప్రవీణమ్మ గారు, మా దేవిశ్రీ గారు చక్కగా వచ్చారు. మరి రారేమో అని చాలా చిందించాం. అది మా కృపను బట్టే దేవుని నడిపించుకొచ్చారు. దేవుని సరిపోవా కొంచెం ముదిరండి. దయామణి గారు రావాలి సార్. ప్రవీణ మీరు ఇస్తారు, మీరే ఉండాలి. అలుగుతాం గారు కుమారి గారు మనకి చక్కగా మజా డ్రింక్ ఇచ్చి మనందరికి సహకరించారు. మరి చక్కగా డేవిడ్ రాజు గారు ప్రవీణ చక్కగా ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఫోన్ చేయగానే పాపం ఆ కుమారమ్మని అడిగాను నేను, అమ్మ మరి మాకు 20 మందికి వంట చేయగలవు అని అడిగితే, మరి వెంకటేశ్వరుని అడుక్కోకుండా కానీ ఎందుకో చేస్తానని అంది. దేవుని స్తోత్రం చెప్పండి.
అలాగా మరి దైవ సేవకులకు అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండేటి ఎంత సంతోషమో. మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని వేల స్తుతులు స్తోత్రాలనైనా నేను ఈ రోజు నేను ఈ గ్రామాన్ని ప్రేమించి మీరు నీట్గా అద్భుతంగా జరిగించిన విధానాన్ని బట్టి నేను మొదటి మెసేజ్గా విన్నాం, అలాగే రెండో మెసేజ్గా విని నేను ఇవ్వనైనా మీ యొక్క విశ్వాసంతో నేను మారు మనసు పొంది నేను బ్రతకడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నేను నా ప్రియులు వింటున్న వారిని అలాగే నేను ఇక్కడికి వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన మీరు ప్రేమించండి, ఆశీర్వదించండి.